అని ఏంది మామ గా అమ్మమ్మని బయట కూర్చోబెట్టిల్లు? మా ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలొస్తే బయట కూర్చోబెడతావా? అత్తకంటే బుద్ధి లేదు, మరి నీకేమైంది? నీ అవ్వనేనా ఇట్లా బయట కూర్చోబెడతావా చెప్పు? నా మాట మీ అత్తినది, నా అత్తినది, అందుకే నా పిల్లం వాళ్ళ అత్త బయట ఉన్నది. ఇగో అట్లా కాదు మామ, ఈ రోజు ఈమె ముసలిదైంది, రేపు ఆమె ముసలి అవుతుంది. ఎల్లుండి నువ్వు ముసలిదాని అవుతావు. అవును. ఛీ, సరే కానీ ఏం చెప్దామని వచ్చినావు? ఏ గదే మామ, చిన్నప్పటి నుంచి నీ అమ్మ నిన్ను కానీ పెంచి ముద్ద పెట్టి లాలపోసి అన్ని చేసిన మీ అమ్మనేమో ఇట్లా బయట కూర్చోబెడతావా? గడ్డు ఉన్నది లోపల ఉంటుందట, ఇక బయట ఉంటుందట. అయినా కొంచెమన్నా బుద్ధి ఉండాలి మామ. ఇవాళ నువ్వు మీ అమ్మని గిట్లా చేసినావు, రేపటి రోజున నీ పిల్లల్ని గట్లా చేయరా చెప్పు? అంటే అది నువ్వు ఇంటి బయట వేసినావు, రేపు నీ పిల్లలు రోడ్డు మీద ఎత్తారు నిన్ను, నీ ఇష్టం మరి. ఇగో మామ, నువ్వు చేసిన కర్మ మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. నువ్వు గిట్లా చేస్తే నీకు కూడా గట్నే అవుతుంది. ముసల్తనానికి ఎవడు పట్టించుకోడు మరి. అయినా నేను ఒకటి చెప్తా మామ, ఈరోజు ఈమె ముసలిది కావచ్చు, ఒకప్పుడు వయసుది. ఈరోజు ఈమె ముసలిది కావచ్చు, ఒకప్పుడు పడుచు పోరి. నువ్వు కూడా ఇప్పుడు పడుచోనివి కావచ్చు,